నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని పేదల పిల్లలు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఒంగోలు పీవీఆర్ బాలుర హై స్కూల్లో ఘనంగా మెగా పేరెంట్స్ మీట్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. సంతమాగులూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం. విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. టంగుటూరు మండలం కొనిజేడు జెడ్పీ పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని పేదవారి పిల్లలు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. మంత్రి లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా ప్రైవేట్ స్కూల్స్ నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మనిషి తలరాతులు మార్చేది ఒక చదువేనన్నారు. పీవీఆర్ హై స్కూల్కు 100 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి స్కూల్లో చదివే మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఎంఈఓ కిషోర్ బాబు, జీసీడీఓ హేమలత, కార్పొరేటర్లు గిరిజా శంకర శాండిల్య, శైలజ, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, నాయకులు సింగరాజు రాంబాబు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సందర్శించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభను చూసి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. దామచర్లతో ఫోటో దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. మీటింగ్ని ఈరోజు పెట్టుకోవడం, దానికి కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ గారు రాధిక గారు, అదేవిధంగా నగర పార్టీ మేయర్ గంగా సుజాత గారు, డివిజన్ కార్పొరేటర్ శైలజ గారు, ఎస్ఎంసి చైర్మన్ అరుణ్ గారు, 37 డివిజన్ కార్పొరేటర్ శాండిలియా గారు, అదేవిధంగా ఎంఈ గారు, ఎస్ఐ గారు, ME1 కిషోర్ బాబు గారు, ME2 సరస్వతి గారు, జీసీ హేమలత గారు, పూర్వ విద్యార్థులు ప్రీతం శెట్టి హరిబాబు గారు మరియు ఇతరులు, బండార మదన్ గారు, సింగరాజు రాంబాబు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, పలపోతు వెంకటేశ్వర గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్, పేరెంట్స్కి, టీచర్స్కి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమం పెట్టారు. పోయిన సంవత్సరం 7/12/2024లో ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. చదువు ఒక్కటే ప్రతి ఒక్కరి యొక్క తలరాతను మార్చేది. చదువు ఒక్కటే. బాగా చదివితేనే గొప్పవాళ్ళు కావాలి. గొప్పవాళ్ళైన వాళ్ళందరి యొక్క చరిత్రను మనం చూస్తే వాళ్ళు ఒక గొప్పవాళ్ళు అవడానికి ఉన్నటువంటి కృషి, దాని వెనుకుండే పట్టుదల, శ్రమ అనేది మనం అందరికీ అర్థమవుతుంది. ఎవరినో చూసి వాళ్ళు బాగా గొప్పవాళ్ళు అయ్యారని సంతోషపడటమో, కొంతమంది బాధపడటమో చేస్తారు. కానీ అంత గొప్ప ధనవంతుడు అవ్వాలన్నా, ఒక మంచి రాజకీయ నాయకుడు అవ్వాలన్నా, ఒక మంచి కలెక్టర్ అవ్వాలన్నా, మంచి డాక్టర్ అవ్వాలన్నా ఎంత కృషి, దాని వెనక వాళ్ళకి ఒక యాంబిషన్ చిన్నప్పటి నుంచే. మన పిల్లలు ఎవరైనా కూర్చోబెట్టి ఒక గ్రూప్గా
నీకేంద్ర ఇంట్రెస్ట్ అంటే ఒకళ్ళు డాక్టర్ అంటారు, ఒకళ్ళు యాక్టర్ అంటారు, ఒకళ్ళు ఇంజనీర్ అంటారు, ఒకళ్ళు కలెక్టర్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఒక బీజం అనేది ఏర్పడాలి. దానికోసమే కృషి చేయాలి. దానికోసం మనం ఏ త్యాగానికైనా సరే సిద్ధపడాలి. ఈ స్కూల్లో నాకు తెలిసి ఒంగోలులో చాలా మంది, ఎక్కువ మంది చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు అని తెలియజేయడానికి గర్వంగా చెప్తున్నాను. మీకు ఈ స్కూల్లో మంచి ప్రిన్సిపాల్ దొరికారు. ఈ ప్రిన్సిపాల్ గారు ప్రతి చిన్న విషయంలో గాను చాలా కేర్ తీసుకొని స్టూడెంట్స్ని తన సొంత పిల్లల్లాగా భోజన విషయంలో అయితేని, చదువు విషయంలో అయితేని, నైట్ ట్యూషన్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఇంకోటి, మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి చాలా కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారు మాకు మధ్యాహ్నం భోజనం అసలు ఉడకట్లేదు, ఏం బాగోట్లేదు. ఫస్ట్ మేము సరే ఒకరోజు అయితే బాగుంటుంది, తర్వాత రోజు మారింది అనుకుంటే అసలు ఉన్నది ఉన్నట్టు రావట్లేదు, మొత్తం ఉడకట్లేదు. మా కోసం మా టీచర్లు ఎంతో కష్టపడి ఎంతో వండించినా సరిగ్గా వండట్లేదు. మా కృషి, వాళ్ళ టీచర్ల కృషి వాళ్ళు చేస్తున్నారు, కానీ మాకు మాత్రం ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కొంచెం ఆవిని మార్చి మాకు కొత్త కుక్కుని ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సంతమాగులూరులో 1.65 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. 6 పడకల ఆసుపత్రి భవనం ప్రారంభ సూచికగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి వెలిగించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. నూతన భవనంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, చీరాల ఆర్టీఓటి చంద్రశేఖర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు బాపట్ల జిల్లా కలెక్టర్ శాంక్షన్ అని కానీ ₹1 కూడా డబ్బులు ఇవ్వకపోతే అంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఇమీడియట్ గా మాట్లాడేసి బిల్డింగ్లు కంప్లీట్ చేయండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. 2 కొరుసుపాట్లు అద్దంకులు అయితే కంప్లీట్ చేశాం. ఇవాళ సంతమావళూరు అయితే మంత్రి గారి చేతుల మీదుగా చేస్తా ఉన్నాం. ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ప్రాసంగలపాడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతుంది. దాన్ని కూడా కాంట్రాక్టర్కి చెప్పాము, ఒక 5-6 నెలల్లో కంప్లీట్ చేసి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలకు కూడా అందజేస్తారు. అట్లానే ఇప్పుడు మనకి ఏల్చూరు కూడా ఒకటి వచ్చింది, ₹1,50,00,000 ఏల్చూరులో కూడా కట్టాల్సిన వచ్చింది. మంత్రి గారు కారులో వస్తా అడిగాడు, మీరు స్థలం ఇవ్వలేదంటే నా చేత బిల్డింగ్ అయితే తీసుకెళ్లారు కానీ మీరు స్థలం ఇవ్వకపోతే ఎట్లా కడతారని ఆయన కూడా అన్నారు. స్థలం కూడా తొందరలోనే ఇస్తామని చెప్పాము. అక్కడ వైదన ఈ రెండింటిలో కూడా కడతాం. ఇది కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లో దాదాపు 21 సబ్ సెంటర్లు ఇచ్చారు మంత్రి గారు. ఒక్కొక్క సబ్ సెంటర్ ₹36 లక్షల ఖర్చు పెట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సబ్ సెంటర్లు కనుక కొత్త బిల్డింగ్లు కట్టి అందుబాటులో ఉంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు. అందుకని చెప్పి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో అడగనాలే 21 బిల్డింగ్లు ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మినిస్టర్ గారి చేతుల మీదుగా రాబోయే రోజుల్లో 38 సబ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా అన్ని కూడా తొందరలో నేను ఎంఆర్ఓలతోటి వీళ్ళందరితో కూడా ఆర్డీఓ గారిని సమక్షంలో మీటింగ్ పెట్టాను. అన్ని చోట్ల స్థలాలు స్వీకరణ చేయండి. ముందు అర్జెంటుగా స్థలాలు లేకుండా బిల్డింగ్ కట్టలేము. స్థలాలు స్వీకరణ చేయండి, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టండి. ఖచ్చితంగా ఈ 31 సబ్ సెంటర్లు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజల వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అట్లానే మంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను, ఎందుకంటే మనకు 30 బెడ్ హాస్పిటల్ ఉంది అద్దంకిలో, అది కూడా బిల్డింగ్ అంతా దెబ్బతిని ఉంది.
అది మంత్రి గారు నాకు వచ్చినప్పుడు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తొందరలోనే తప్పకుండా శాంక్షన్ చేస్తా ఉన్నారు. తప్పకుండా అది కూడా కనుక బిల్డింగ్ కనుక ఇచ్చేస్తే కనుక మాకు అక్కడ వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది నా దగ్గరకు వచ్చి డయాలసిస్ కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ చేయించుకోవాలంటే మనం ఒంగోలు పోవాలి, లేదా గుంటూరు విజయవాడ పోవాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి కలెక్టర్లతో సీజనల్ వ్యాధులు, వరి ధాన్య సేకరణ, ఎరువుల సరఫరా, ప్రభుత్వ సేవలపై ప్రజాస్పందన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులకు ప్రజలు గురికాకుండా పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని విజయానంద్ అన్నారు. జిల్లాలో పారిశుధ్యంతో పాటు సురక్షితమైన తాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వరి ధాన్య సేకరణ చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందే విధంగా అధికారులు పనిచేయాలని తెలిపారు. ప్రకాశం జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేసు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం కొన్నిజేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. విద్యార్థులను తన సొంత పిల్లలుగా భావించి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ రాజాబాబు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను తిలకించి విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ రాజాబాబుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఘనస్వాగతం పలికారు. ముందుగా పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పాఠశాలల్లో క్రమంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. లీప్ యాప్ ద్వారా ఆయా విషయాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 10వ తరగతి ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు తెలుగు టీచర్ ఝాన్సీ లక్ష్మీబాయి తన సొంత డబ్బులతో చేసిన ఆర్థిక సహాయాన్ని విద్యార్థులకు మంత్రి, కలెక్టర్ అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డిఈఓ కిరణ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, కొండపి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ కళావతి, సమగ్ర శిక్ష ఏపీసీ అనిల్ కుమార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వెనమల వెంకట్రావు, కమిటీ కోఆప్షన్ సభ్యులు రామా కామయ్య, పార్టీ నాయకులు రామా గోపి, హెచ్ఎం సల్లా బ్రహ్మయ్య యాదవ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను అభినందిస్తున్నా. ఓకే సార్. ఇక్కడ సరేమ్మా, ఇక్కడ ఎంత శరీరమునకు నాటిన బాణాన్ని ఉపాయంతో తీయవచ్చు, కానీ మనసులో గుచ్చుకున్న మాటలు మానసిక వ్యధను కలుగజేస్తాయి. అటువంటి కఠినమైన మాటలు వెనక్కి తీసుకోవడం కష్టం.
అవి మనస్సును బాధిస్తాయి. ఈ పద్యం ద్వారా నేను చెప్పేది మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. డిజిటల్ క్లాసెస్ చెప్పి యాప్ ఓపెన్ చేసి ఎంత బాగా చెప్తున్నారు, కానీ అందరూ ప్రైవేట్ స్కూల్కే వెళ్తున్నారు. అందరూ గవర్నమెంట్ స్కూల్లో చేర్చి ఎంత బాగా చెప్తున్నారు. కలెక్టర్ గారు అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత బాగా చెప్తుంటే అందరూ ఎందుకు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించి పిల్లల్ని పోయినసారి పరీక్షలో ఈ సబ్జెక్ట్లో మార్క్స్ తగ్గినాయి, ఎందుకు ఈ సబ్జెక్ట్లో రెండోసారి కూడా పెరగలేదా, పెరిగినాయా, ఇంకా ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి టీచర్లు కనుక అడిగితే టీచర్లు సమాధానం చెప్తారు. అమ్మాయి చదువుతుందా, చదవడం లేదా, లేదా మేము అర్థమయ్యేటట్టు చెప్తామనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీ పాప తెలియదని మీకు తెలుసు. టీచర్ చెప్పేది అర్థం కావట్లేదని కూడా పిల్లలు చెప్తారు ధైర్యంగా. ఈ సబ్జెక్ట్లో మా టీచర్ చెప్పేది నాకు అర్థం కావట్లేదని చెప్పినప్పుడు మీరు వచ్చి హెడ్ మాస్టర్తో కానీ టీచర్తో కానీ మా పిల్లలకి ఇది అర్థం కావటం లేదంటే ప్రత్యేకంగా చూసి చెప్పేసేటువంటి తర్ఫీదు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ టీచర్లు చాలా ఎక్కువ చదువుకున్నటువంటి క్వాలిఫైడ్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ. అందరూ కూడా పిల్లలకి నాణ్యమైన విద్య బోధించాలి, మా పిల్లవాడు ఫస్ట్ రావాలి అనే తపనతో పనిచేస్తారు. దీంతో పాటుగా మీరు చూసుకుంటే ఆటల గురించి కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ఇందాక డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి పర్సనలైజ్డ్ అడాప్టింగ్ లెర్నింగ్ అనేటువంటి జాదు పీటర్ కిట్లు అనేటువంటి ప్రైమరీ స్కూల్స్కి ఇచ్చడం ద్వారా ప్లే స్కూల్స్లో పిల్లలు ఇంట్రెస్ట్గా స్కూల్స్కి వస్తారు, స్టడీస్కి వస్తారని చెప్పేది వాటి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆటపాటలు వస్తే మన డిఎస్సి ఎగ్జామ్స్లో టీచర్స్ భర్తీ చేస్తే స్పోర్ట్స్ కోటాలో పీఈటీ పోస్టుని డైరెక్ట్గా కూడా మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుచేతనంటే అసలు యాక్చువల్గా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తల్లిదండ్రులు తెలియడానికి, తర్వాత ఇంటి దగ్గర స్టూడెంట్ ఎట్లాగా చదువుతుందా లేదా అనే తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ టీచర్స్ తెలియడానికి, తర్వాత ఏమైనటువంటి ఆ స్టూడెంట్కి ఉన్నటువంటి ఆలోచనలు, తర్వాత ఏ సబ్జెక్ట్లో తాను బాగా రాణిస్తుంది, ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉంది అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం. సో కొంత సమయం తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లల్ని చదివించడానికి, అదేవిధంగా అసలు యాక్చువల్గా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారనేది తల్లిదండ్రులు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం ఇప్పుడు చూసాము గవర్నమెంట్ స్కూల్స్లో, అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు, ఇప్పుడు వేరు. ఆర్డీఓ గారు చెప్పారు ఇంతకుముందు, తను చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూసినటువంటి బుక్స్ అయితేనేమి, లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్స్ అయితేనేమి, పాఠశాల నాణ్యత అలాగే పెరుగుదలకి మరి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికని మేము రూపొందించుకున్నాము. అలాగే హాజర్ని అంటే 100% టీచర్స్ అటెండెన్స్ ఉండే విధంగా, అలాగే 100% మరి పిల్లల యొక్క హాజరు ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాము. అదేవిధంగా డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడానికి, అంటే బడియడి గల బాలబాలికలు బడిలోనే ఉండే విధంగా, మరి బడియడి గల బాలబాలికలు పనికి పోకుండా మరి వాళ్ళు ఆ ఏజ్లో బడిలో ఉండే విధంగా డ్రాప్ అవుట్ రేట్స్ని, అంటే పాఠశాల చదవకుండా ఉండే పిల్లల యొక్క వాళ్ళ సంఖ్యను తగ్గించడానికి డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మా బీసీ ఆస్తులు శాంక్షన్ చేయించాను, కానీ అది తీసేశారు. ఇప్పుడు కూడా ఎస్టీ ఆస్తులు కూడా ఉంటే ఈ పాఠశాల అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మనకి కావాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఎన్ని విధాలుగా మనకి మంత్రి గారు మన ఆధారిస్తారో, జిల్లా కలెక్టర్ గారు మనకి ఎన్ని విధాలుగా సహాయపడతారో అన్ని విషయాలు మనకు ఎక్కువగా మాట్లాడకూడదు. అందుకని నేను సున్నితంగా సెలవు తీసుకుంటాను. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా విజయం సాధిస్తుందని డిఆర్ఓ చిన్నఓబులేస్ అన్నారు. సఖీ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ వైద్య ప్రాజెక్టు సౌజన్యంతో ఒంగోలు గద్దలగుంట కమ్యూనిటీ హాల్లో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం సభ్యులకు వారి కుటుంబ సభ్యుల కోసం 2వ రోజు నిర్వహించిన
ఉచిత మెడికల్ క్యాంపును డిఆర్ఓ ప్రారంభించారు. వైద్య శిబిరంలో మహిళలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ క్యాంపులో 16 రకాల స్క్రీనింగ్ పరీక్షలను చేయడం జరుగుతుందని మెప్మా పీడి శ్రీహరి డిఆర్ఓకు వివరించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని డిఆర్ఓ తెలిపారు. కార్పొరేట్ వైద్యశాలలో అధిక ఖర్చుతో కూడుకున్న వైద్య పరీక్షలను ఉచితంగా మహిళలకు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ క్యాంపులో ప్రధానంగా క్యాన్సర్ పరీక్షలు చేయడంతో పాటు ఇతర వైద్య పరీక్షలను చేస్తున్నట్లు పీడి శ్రీహరి తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఆధార్ లింక్ మొబైల్కు పరీక్షల వివరాలను పంపించడం జరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల దృష్టి సారించి తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెడికల్ క్యాంపు కోఆర్డినేటర్ హరిప్రసాద్, సిఎంఎం సంతోష్ కుమార్, ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. పీడి గారు చెబుతున్నారు, దాదాపు 1000 మందికి ఈ పరీక్షలు నిర్వహించాలనేది ఒక ఎయిమ్. ఇప్పటికే 120 మంది చేయించుకున్నారు అని చెప్తున్నారు. 1000 మంది కనుక ఈ పరీక్షలు చేయించుకున్నట్లయితే వాళ్ళ యొక్క హెల్త్లో ఏ సమస్యలు ఉన్నాయో బయటపడతాయి. అంతేకాకుండా వాళ్ళు ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఆ ప్రొఫైల్ తీసుకొని వాళ్ళ ఫిజిషియన్ దగ్గరికి, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ ఈజీగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా వచ్చినటువంటి డాక్టర్ల బృందం మంచి సలహాలు ఇస్తారని, ఈ డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరూ దీన్ని వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం కూడా మెప్మా పీడి గారికి సహకారం అందించింది. కాబట్టి కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా డాక్టర్లకు కూడా నా అభినందనలు. ఈ వైద్య ప్రతినిధులు, వాళ్ళ డాక్టర్స్, వాళ్ళందరూ కూడా మన ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్లో మా మెప్మా సంఘ సభ్యులకి ఈరోజు ఉచితంగా 16 రకాల టెస్టులు చేస్తున్నారు. అందరి చేత రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. ఈ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా 16 రకాల టెస్టులు చేసి వాళ్ళకి సంబంధించిన డేటా కూడా భద్రపరచడం, మరియు వాళ్ళకి ఒక ప్రొఫైల్ ఇవ్వటము, మరియు ఈ ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన మహిళలకి వాళ్ళకి ఏదన్నా కనపడినప్పుడు ముందస్తు జాగ్రత్తలుగా వాళ్ళని రెఫర్ చేయటం, మంచి హాస్పిటల్లో చూపించడం, ఇవన్నీ కూడా ఈ వైద్య సంస్థ అనేది వాళ్ళ ప్రతినిధులు రావడం జరిగింది. ఆదేశాల మేరకు మరియు ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున మా మహిళా సంఘ సభ్యులు రావటం, వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించడం, మరియు వాళ్ళ ప్రొఫైల్ను కూడా మేము భద్రపరచడం, మరియు వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేదు మనకి ఎక్కడైనా హాస్పిటల్ చూపించుకున్నప్పుడు ఈ ప్రొఫైల్ని తీసుకుపోతే 16 రకాల టెస్టులు ఉచితంగా చేసి వాళ్ళకి మళ్ళీ టెలికాన్ఫరెన్స్ సేవలు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడైనా చూపించుకోవాలన్నా చేయాలన్నా మా వీళ్ళు సంబంధించి ఈ వైద్య సంబంధించిన ప్రతినిధులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా ఆర్పీలకి, సిఓస్కి, సిఎంఎంస్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సురక్ష ప్రోగ్రాంలో మెప్మా ఎస్హెచ్జి సంఘాలు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించే భాగంగా ఇది ఒక స్టేట్ మాత్రం ఈ వైద్య అనే ఆర్గనైజేషన్తో ఎంఓయూ చేయడం జరిగింది. సో ఈ భాగంలో మా యొక్క ఎస్హెచ్జి మెంబర్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉచితంగా 16 రకాల బ్లడ్ టెస్టులు అండ్ క్యాన్సర్ సంబంధించిన 3 రకాల టెస్టులు, థైరాయిడ్, ఇలా రకరకాల యొక్క టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే వీళ్ళు మామూలుగా బయట చేయించుకోవాలంటే 10,000 to 15,000 వర్త్ అవుతుంది. సో ఇవన్నీ ఇచ్చే టెస్టులన్నీ కూడా మేము ఫ్రీగానే ఏర్పాటు చేస్తున్నాం. సో మా మిషన్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 16 రకాల టెస్టులు కానీ, క్యాన్సర్ టెస్టులు కానీ, థైరాయిడ్ టెస్టులు కానీ, ఈ సంబంధించిన టెస్టులన్నీ కూడా వీళ్ళ యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. వీరికి మేము వీళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ తీసుకొని ఈ యొక్క రిపోర్ట్స్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్ని త్రూ వాట్సాప్ ద్వారా ఏవైతే చేయించుకున్నారో టెస్టులు వాళ్ళకి ఏర్పాటు చేయడం ఇవ్వడం జరుగుతుంది. ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా జ్యువెల్స్ షోను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, నాగసత్యలత దంపతులు ప్రారంభించారు. నేషనల్ వైడ్గా ఉన్న జ్యువెలరీ షాపులన్నీ ఒకే చోట తమ వస్తువులను విక్రయించుకునేందుకు వీలుగా 3 రోజుల పాటు పాన్ ఇండియా జ్యువెల్స్ షో కొనసాగనుంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుండి రకరకాల జ్యువెల్ డిజైన్స్తో షో ఏర్పాటు చేయడం పట్ల దామచర్ల దంపతులు అభినందించారు. జ్యువెల్స్ షోలో ఉన్న డిజైన్స్ చూసి నిర్వాహకులు అన్నపూర్ణను అభినందించారు. పాన్ ఇండియా జ్యువెలరీస్ వాళ్ళు ఒక షోరూమ్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దానికి మన అన్నపూర్ణ గారు, సజ్జా అన్నపూర్ణ గారు దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఒంగోలులో మన ఎంఎస్ కళ్యాణ మండపంలో ఈరోజే లాంచ్ చేయడం జరిగింది. ఇది 3 days షోరూంలో మనకి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అన్ని కంపెనీస్ కూడా గోల్డ్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. ఈరోజు డైమండ్స్ కానీ అదేవిధంగా ఇంకా రకరకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీస్ అన్నీ కూడా మంచి కంపెనీస్ అన్నీ కూడా ఒంగోలులో పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనం ఎక్కడికో పోయి ఒక షోరూమ్కి వెళ్ళి అక్కడ నచ్చక ఇంకో దగ్గరికి వెళ్ళి అట్లా లేకుండా అన్నీ కూడా ఉండే షోరూమ్స్ అన్నీ ఒక దగ్గరికి రావటం, వాళ్ళ క్యాటలాగ్ కూడా చూపిస్తారు. ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఇక్కడ పాన్ ఇండియా ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం ఒంగోలు ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అన్నపూర్ణ గారు, సత్య అన్నపూర్ణ గారు. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అంటే అన్ని రకాల వెరైటీస్, డైమండ్, కుందన్, గోల్డ్, లైట్ వెయిట్ జ్యువెలరీ అన్ని రకాల వెరైటీస్ ఒక చోట, అంటే కలెక్షన్ ఇన్ని రకాలన్నీ ఒక చోట చూడటం అనేది జరగదు. ఒక షోరూమ్కి వెళ్ళామంటే కొన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. అలా కాకుండా ప్రతి వెరైటీ ఏది కావాలన్నా సరే ఇక్కడంతా బాగా ముందు కలెక్షన్ కూడా చాలా బాగుంది. జ్యువెలరీ షాపుల్లో కూడాను ప్రతి ఒక్కరు వచ్చి జ్యువెలరీ ఎగ్జిబిషన్ విజిట్ చేసి డెఫినెట్గా అందరూ కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఒంగోలు ప్రజలందరికీ కూడా ఇక్కడ మన ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్ హాల్లో పాన్ ఇండియా జ్యువెల్స్ అని నేషనల్ వైడ్గా ఉన్న జ్యువెలరీ షాప్స్ అందరూ కూడా ఒక రూఫ్ కింద బెంగళూరు నుంచి ముంబై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ ఇలా అన్ని స్టేట్స్ నుంచి కూడా రకరకాల వాళ్ళ న్యూ డిజైన్స్ అన్నిటితో వాళ్ళ ఆఫర్స్తో వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారండి. ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ December 5, 6, 7 ఈ 3 days కూడా ఫ్రైడే, సాటర్డే, సండే ఇక్కడ ఈ ప్రదర్శన జరపబడుతుంది. సో మీరందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు పవర్ ఆఫీస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బేబీ ఐలాండ్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ప్రారంభంలో స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన రోబోను ఎమ్మెల్యే కొద్దిసేపు ఆగి దానిని చూసి బాగుందని అన్నారు. బేబీ ఐలాండ్ మొత్తం చూసి చిన్నారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఐటమ్స్ చూసి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ 6 ఏళ్లలోపు వయసు కలిగిన చిన్నారులకు అవసరమైన అన్ని రకాల ఐటమ్స్ బేబీ ఐలాండ్లో లభిస్తాయని అన్నారు. నగర ప్రజలు దీనిని ఆదరించాలని కోరారు. స్టోర్ ప్రొపరైటర్ తల్లం నరేంద్ర కుమార్, ఆపరేషన్ మేనేజర్ పాండురంగారావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. బేబీ ఐలాండ్ షాప్ని ఈరోజు కర్నూలు రోడ్లో ప్రారంభించుకోవడం జరిగింది. దానికి మన నరేంద్ర వాళ్ళ ఓనర్గా ఇది డీలర్షిప్ ఫ్రాంచైజీస్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా దగ్గర తెలంగాణలో వచ్చి ఒక 8 షోరూమ్లు, ఆంధ్రలోకి వచ్చి ఒక 15 షోరూమ్లు, ఇవన్నీ కూడా ఫ్రాంచైజీస్ కింద వాళ్ళంతా చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హైదరాబాద్ కాబట్టి చిన్న ప్లే నర్సరీ దగ్గర నుంచి అప్ టు 6th, 7th వరకు పిల్లలందరికీ కూడా కావాల్సిన ఈ డాల్స్ కానీ లేకపోతే వాళ్ళకి షర్ట్స్, ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. ఒక మంచి షోరూమ్, బ్రాండెడ్ షోరూమ్. ఈరోజు బ్రాండెడ్ ఒంగోలులోకి రావడం చాలా సంతోషం. కాబట్టి తప్పకుండా కూడా అందరు ప్రజలకి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా నరేంద్రని ఆ బేబీ ఐలాండ్ కంపెనీ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తూ ఒంగోలులో పెట్టినందుకు తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నరేంద్రకి నా బెస్ట్. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే
బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సంతనూతలపాడు ఏపీఆర్ఎస్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో ఎమ్మెల్యే పాల్గొని సైన్స్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. కొంతమంది విద్యార్థులు ఆవిష్కరణలను చూసి ఆయన ప్రశంసించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ చదువుకు మించిన ఆస్తి లేదని, చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని సమాజం గుర్తిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రోగ్రెస్ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే విజయకుమార్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డిఆర్ఓ చిన్న ఓబులేసు, మెప్మాపీడి శ్రీహరి, ఎంఈఓ వెంకారెడ్డి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎండీఓ సురేష్, ప్రిన్సిపల్ అనంతయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేకుంటే పేద స్టూడెంట్కి మంచి ఒకరోజు మంచి భోజనం పెట్టండి. అదేవిధంగా ఏదైనా మంచి పని జరిగినా ఏదైనా కానీ మీరు స్కూళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు కూడా చాలా సంతోషం ఏంటంటే సంతనూతలపాడు నియోజకవర్గంలో సంతనూతలపాడు గ్రామంలో ఒంగోలుకి ఇంత దగ్గర ఉన్న స్థలంలో ఇంత బ్రహ్మాండమైన స్కూల్. ఎందుకంటే చూస్తూ ఉంటే బ్రహ్మాండం ఉంది స్కూల్. సో మేము కూడా మా చేతనైన సహాయం ఖచ్చితంగా అందరికన్నా ముందుంటాము స్కూల్ని డెవలప్ చేయడానికి అనే ఉద్దేశం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకొకసారి మీరు కూడా మా సహాయం ఏదున్నా కానీ ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి స్కూల్గా ఎదగాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఎందుకంటే మా ఫాదర్ చదువుతో పైకి వచ్చినాడు, మేము కూడా మాకు కూడా కొన్ని ఎడ్యుకేషనల్ బీఈడి కాలేజ్ చేస్తున్నాం. అందుకని ఎడ్యుకేషన్ చదువు విలువ బాగా తెలిసిన ఎమ్మెల్యే నేను. అందుకని దాన్ని నీట్గా ఖచ్చితంగా ప్రోత్సహిస్తానని, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ మీ పిల్లల్ని చదువులో ప్రోత్సహించాలని, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ చదువు మాత్రం పక్కన పెట్టకూడదని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత బ్రహ్మాండంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడ జరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తుందని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. కొత్తపట్నం మండలం అల్లూరు జెడ్పీ హై స్కూల్లో జరిగిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థి బాగా చదువుతున్నాడా లేదా అనేది తెలుసుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తారని నారాయణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లల సామర్థ్యం తెలుసుకునేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశాల వల్ల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవినాభావ సంబంధం ఏర్పడుతుందన్నారు. విద్యార్థి చదువు పట్ల తల్లిదండ్రులు సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు జెట్టి హరిశ్చంద్రారెడ్డి, నాదెండ్ల జ్వాల ఉమామహేశ్వర్ శర్మ, టీడీపీ నాయకులు దాసరి పోలయ్య, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించబడుతున్న మెగా పేరెంట్ టీచర్ మేళ, మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.0కు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ గారికి, అలాగే అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం సుబ్బారావు గారికి, ఇతర పెద్దలందరికీ, గ్రామ అభివృద్ధికి, గ్రామ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న పెద్దలకు, అలాగే తల్లిదండ్రులకు, ఇక్కడ పనిచేస్తూ అనేక రకాలుగా సేవలు అందిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ, ఇతర పెద్దలందరికీ నమస్సులు. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ ఆశీస్సులు, అభినందనలు. ఇక్కడ నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, మాకంటే పెద్ద అధికారులు ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మీకు కెరీర్ గురించి కొంత విశదంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వివరిస్తారు. మంచి ఒరేటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు సార్ సమయం తీసుకుంటారు. ఈలోపు నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మీకు 1-2 విషయాలు మాత్రమే వివరిస్తాను, ఎక్కువ టైం తీసుకోండి. ద ఒంగోలు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఆటో నగర్లో లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
వైద్య శిబిరం ఏర్పాటు చేసిన స్మార్ట్ విజన్ వారికి కార్యదర్శి కొమ్మూరి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు చేయడం వల్ల ప్రమాదాల నుండి నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు కల్లూరి అంజిబాబు, కోశాధికారి వేమూరి శ్రీనివాసులు, స్మార్ట్ విజన్ సిబ్బంది, పిఆర్ఓ గోపిచంద్, టెక్నీషియన్లు ఐవీఎస్ మాధవన్, ఎన్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 100 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఒంగోలు లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుగుతున్నాము. మేము ఏమీ అడగకుండానే వాళ్ళే వచ్చి మా యూనియన్లో ఉన్నటువంటి డ్రైవర్లకి అందరికీ ఫ్రీగా పరీక్షలు చేస్తున్నారు. అది చాలా సంతోషదగ్గ విషయము. మా లారీ డ్రైవర్ల మొత్తానికి, లారీ ఓనర్లకి, డ్రైవర్లకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దగా దాని మీద అవగాహన లేక వాళ్ళకి ఎంత సైట్ ఉన్నది లేనిది తెలుసుకోలేకపోతున్నారు. అందుకని వీళ్ళు ఇప్పుడు వచ్చి చూసి మీకు ఇంత సైట్ ఉంది, మీకు ఇంత సైట్ ఉంది, షార్ట్ సైట్ ఉంది, లాంగ్ సైట్ ఉంది అని వివరించి చెప్తే మా వాళ్ళు తర్వాత జాగ్రత్తలు తీసుకుంటారు. అది అలా జాగ్రత్తలు తీసుకోలేకపోతే లారీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ విధంగా కంటి పరీక్ష అనేది చాలా మా వాళ్ళకందరికీ చాలా ఉపయోగపడుతుంది. అందుకని వీళ్ళందరూ వచ్చి మాకు బాగా చేస్తున్నారు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఒంగోలు లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మనం స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ తరఫున ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసామండి. ఉచితంగా అందరికీ కూడా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామండి, విత్ కంప్యూటరైజ్డ్. మనం చూస్తూ ఉంటుంటే ఈ లారీ డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళ కంట్లో వెలుగుపడి చాలా వాటికి వాళ్ళకి కంటి సమస్యలు ఉన్నాయండి. అవి వాళ్ళు గ్రహించట్లేదు. ఇది మేము ఒక సేవగా తీసుకొని వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయాలనే ఒక సదుపాయంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం సరిపోయిందండి. మన స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో మనకి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా మనకి ఫ్రీగా ఐ సర్జరీస్ చేస్తున్నామండి. తర్వాత గ్లకోమాకు సంబంధించినవి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా కళ్ళజోడు లేకుండా లాసిక్కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మన స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం కల్పించిన మాకు లారీ ఓనర్స్ అసోసియేషన్ యూనియన్ మరియు ముఖ్యంగా ప్రసాద్ గారు మేము అడిగిన వెంటనే కాదనుకోకుండా మాకు ఏర్పాట్లు చేశారండి. వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 70 మందికి 44 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలో పెద్ద సంఖ్యలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తున్నట్లు తెలియజేశారు. సీతారామయ్య జగన్నాథం పున్నయ్య అంతలక్ష్మి దగ్గర 80 చెక్కులు 44 లక్షల రూపాయలు 70 మంది క్యాండిడేట్స్కి మనం ఇచ్చాము. మన కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు బాగా చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దగ్గర 7.5 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్లు మనం ఇచ్చిన సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, మెడికల్గా ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం అది ఎంతో అదృష్టకరమైన విషయం. అందుకని పార్టీల అతీతంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మేమందరికీ సహాయం చేస్తున్నాం. ప్రభుత్వం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇది చాలా మంచి సంక్షేమ కార్యక్రమాన్ని తెలియజేస్తూ మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంచి వాళ్ళకి ఏదో విధంగా సహాయపడే విధంగా మేము ముందుండి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సంగతి తెలియజేస్తూ ఉన్నాను.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇంతమంది కుటుంబాలకి మేము సహాయం చేయగలుగుతున్నామని నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మంచి పేరు ఈ కార్యక్రమంలో వస్తుందని ఇంకోసారి. వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఒంగోలు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతంతో పాటు చేపట్టవలసిన కార్యక్రమాలపై ఆయన నాయకులు కార్యకర్తలతో చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చిండూరి రవిబాబు, నగర ప్రెసిడెంట్ కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పదవులు పొందిన వారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పౌర్ణమి సందర్భంగా సింగరకొండ పుణ్యక్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీరామస్తూపం, వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు గిరి ప్రదక్షిణ మార్గంలోని దేవాలయాలను సందర్శించుకొని మెట్ల ద్వారా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు చుండూరి మురళీ సుధాకర్ రావు, రమాసుందరి మహిళా భక్త బృందం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి నాడు జరిగే గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొనాలని వారు కోరారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ఉగ్రం వీరం మహావిష్ణుం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలోని పేదల పిల్లలు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఒంగోలు పీవీఆర్ బాలుర హైస్కూల్లో ఘనంగా మెగా పేరెంట్స్ మీట్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. సంతమాగులూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం. విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. టంగుటూరు మండలం కొనిజేడు జెడ్పీ పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ మీట్. డి న్యూస్లో నేటి మాట. తమ తప్పుల నుండి పాఠం నేర్చుకున్న వారు ఎప్పుడూ తప్పుని పునరావృతం చేయరు, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.